చందు బయటికి వచ్చి వల్లికి నాకు పెళ్లి కావాలంటే వల్లికి ఎలాగైనా 10,00,000 వరకు హెల్ప్ చేయాలి. ఎలా హెల్ప్ చేయాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో తన ఫ్రెండ్‌కి ఫోన్ చేద్దామని చెప్పి తన ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో తన ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో, "ఒరేయ్ విష్ణు, నాకు 10,00,000 వరకు కావాలిరా. నీకు 10 డేస్‌లో మళ్ళీ రిటర్న్ చేసేస్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, "లేదురా, నా దగ్గర ఇప్పుడు ఏం మనీ లేదు. నా దగ్గర ఉన్నది కాస్త ఇంకొకడికి ఇచ్చేసాను. వాడు ఇంకో కొన్ని రోజులైతే కానీ ఇవ్వడు. ఇప్పుడు ఏం చేయమంటావు? నా దగ్గర లేవు" అని చెప్పేసి అయితే చందుకు చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అయితే, "అవునా, సరేలేరా, అయితే ఇంకొకరిని కనుక్కుంటాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే, "సరేరా, నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు" అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చందు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఎలా నేను ఆ పెళ్ళికి డబ్బులు సర్దాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చందు అయితే ఎలాగైనా సరే వల్లికి డబ్బులు ఇప్పించాలని వేరొకరికి ఫోన్ చేసి అలా ఎవరూ కాదనటంతో చాలా బాధపడుతూ ఉంటాడు. అలా తనకు తెలిసిన వాళ్ళందరికీ అయితే ఫోన్లు చేసి డబ్బులు అడుగుతూ ఉంటాడు. వాళ్ళెవరూ లేవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో తన వెనకాతల నుండి ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ మాట అది చూడగానే అక్కడ ఉన్న చందు అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి అక్కడ ఉన్న వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి నాన్న ఇదంతా వినేసాడా ఏంటా? ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ చాలా భయపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు అయితే తన భుజం మీద చెయ్యి వేసి, "ఏంట్రా, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? ఏదో అడుగుతున్నావు" అని చెప్పేసి అయితే రామరాజు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న చందు అయితే చాలా